మన నవీన్ పులిశెట్టి గారు రాజుగా మారితే ఎలా ఉంటుంది? ఈ మూవీలో అయితే మారారనమాట. సో రాజే, కానీ ఆయనకి ఆస్తిపాస్తులు అనేవి ఉండవు అనమాట. అక్కడే మీకు కామెడీ కనెక్టింగ్ బాగా కుదురుతుంది కదా. సో నిజంగానే ఆయనకి ఈ మూవీలో ఆస్తులు అనేవి ఏమీ ఉండవు. కానీ ఒక ఫ్రెండ్ని చూసి ఆయన తెలుసుకునేది ఏంటి అంటే, మనకు ఆస్తి లేకపోయినా చేసుకునే అమ్మాయికి ఆస్తి ఉంటే సరిపోతుంది కదా. సో ఆ ఆస్తి అంతా మనకే వస్తుంది, కానీ సింగిల్ కూతురై ఉండాలి అని అయితే ప్లాన్ చేస్తారు. ఇలా ప్లాన్ చేసి రకరకాలుగా సంబంధాలు వెతుకుతూ ఉంటారు. ఆ టైంలోనే చిట్టి ఎంట్రీ ఇస్తారనమాట. జాతి రత్నాల్లో చిట్టి ఉన్నారు కదా, సో ఆవిడైతే ఇందులో ఎంట్రీ ఇస్తారు. అమ్మాయికి సిగరెట్ తాగడం ఏ అలవాటు ఉన్నా పర్లేదు, నాకు మాత్రం డబ్బు వస్తే చాలు అనుకుంటారు. కానీ ఈలోగా అయితే మాత్రం అసలైన రాణి మూవీలోకి అయితే ఎంటర్ అవుతారు. ఆవిడే మన మీనాక్షి చౌదరి గారు. వాళ్ళది కూడా రాయల్ ఫ్యామిలీ, అంటే రాజుల ఫ్యామిలీయే. చాలా ఆస్తులు, బిజినెస్లు చాలా చాలా ఉంటాయన్నమాట. కాంప్లెక్స్లు అవన్నీ కూడా, షాపింగ్ కాంప్లెక్స్లు. సో మొత్తానికి ఆ అమ్మాయిని పడితే మనకు అయిపోద్ది కదా, లైఫ్ సెట్ అయిపోద్ది కదా అనుకుంటారనమాట. మరి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకెవరో కాదు, మన రావు రమేష్ గారు. సో మొత్తానికి ఆయనకి దగ్గర అవుతారు, అలాగే మీనాక్షి చౌదరికి కూడా నచ్చుతారు. కాకపోతే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే మీనాక్షి చౌదరి గారికి దగ్గర అవడానికి, లవ్ చేయడానికి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మనకి ల్యాగీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ల్యాగ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఆ సీన్స్ అని అయితే చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా కామెడీ బాగా వర్కౌట్ చేశారని అయితే చెప్పొచ్చు నవీన్ పులిశెట్టి గారు. ఆయన డైలాగ్స్ అలాగే డైరెక్షన్లో కూడా కొంచెం జాయిన్ అయ్యారు ఈ మూవీలో. మనకి టైటిల్ కార్డులోనే తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఏ రకంగా అయినా అమ్మాయికి దగ్గర అవుదాం, పెళ్లి చేసుకుందాం అని మొత్తాన్ని పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంటి అంటే కనుక, వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నప్పటికీ అవేవి కూడా ఈయనకి చెందవు. మరి అవి ఎందుకు చెందవు ఏంటి అనేది అయితే కాన్సెప్ట్గా పెడతారు. అలాగే మరి అసలు ఆస్తులు లేవు అలా అని చెప్పి మీనాక్షి చౌదరి గారి ఆస్తి ఈయనకి కలవదు, ఏం చేశాడు, ఎలా మరి ముందుకెళ్ళారు అనే దగ్గరే మనకి ఇంటర్వెల్. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు అని అయితే చెప్పచ్చు. అలాగే నవీన్ పులిశెట్టి గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి సెకండ్ హాఫ్లో కూడా అనుకోని ట్విస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట లైఫ్లో. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, రావు రమేష్ గారు ఒక షాక్ అయితే ఇస్తారనమాట మన నవీన్ పులిశెట్టి గారికి. సో ఆ షాక్ అయితే దిమ్మ తిరిగిపోద్ది ఆయనకి. ఇదంతా ఒకవైపు అనుకుంటే కనుక, మీనాక్షి చౌదరి గారికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా అంతకుముందు ఎవడైతే మీనాక్షి చౌదరి గారికి దగ్గర అవుదాం అనుకుంటాడో వాడే ఏకంగా మీనాక్షి చౌదరి గారితోనే అంటాడనమాట, ఇప్పుడైనా ఏం పర్లేదు రా, నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటా అని చెప్పి అయితే అనే రేంజ్కి అయితే వాడుంటాడు. సో ఈలోగా నవీన్ పులిశెట్టి గారు వాడికే కాంపిటీషన్గా ఒక మంచి స్టెప్ అయితే తీసుకుంటారనమాట. అక్కడి నుంచి మూవీ అనేది టర్న్ అవుతుంది. ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది మూవీ. అంటే ఎక్స్పోజింగ్లు కానీ లేదంటే కొంచెం వల్గర్ సీన్స్ కానీ ఈ మూవీలో అయితే లేవు. సో హ్యాపీగా అయితే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. లేడీస్కి అయితే సినిమా కూడా నచ్చుతుంది. కానీ ఎవరైతే యాక్షన్ సీన్స్ కావాలి, లేదా బాగా హైప్ ఉండాలి, బీభత్సమైన ఎలివేషన్స్ కావాలి, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇవేవి దొరకవు. ఇదేంటంటే కూల్గా కామ్గా వెళ్ళిపోతూ ఉన్న మూవీ అంతే తప్ప భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే వెళ్ళకండి. అలాగే నవీన్ పులిశెట్టి గారి కామెడీ టైమింగ్తో పాటుగానే ఇందులో ఆయన డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఇంప్రూవ్ చేశారని అయితే చెప్పొచ్చు. మూవీకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగే సాంగ్స్ అని అయితే చెప్పొచ్చు. కొంచెం బేసిక్ అయినా కానీ ఓవరాల్గా అయితే మంచి ఫీల్తోనే బయటకు వస్తారు. అలాగే ఎండింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారని అయితే చెప్పొచ్చు మూవీకి. స్టార్టింగ్ మీరు చూస్తున్నప్పుడు ఏంటి మూవీ అనిపించవచ్చు, ఆ లవ్ సీన్స్ కానీ అవన్నీ చూస్తుంటే. ఎండింగ్కి వచ్చేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారా అని అయితే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో ఇదనమాట మూవీ. మరి ఈ మూవీ మీరు చూసింటే కనుక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.